నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో డెబ్యూ ఫిలింగా తెరకెక్కినటువంటి వార్ 2 ఈ చిత్రానికి సంబంధించినటువంటి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే ఇది ఒక స్పై యూనివర్స్ సినిమా, యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి సినిమా. ఆల్రెడీ ఈ సిరీస్లో చూసాం ఇంతకుముందు. అలా ఈ సినిమాకి సంబంధించి వార్ 2కి సంబంధించి కొత్త ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళు సౌత్ మార్కెట్ని క్యాప్చర్ చేయటం అనేది హిందీ సినిమాకి మొదటి నుంచి నేషనల్ మార్కెట్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బాహుబలి తర్వాత సౌత్ సినిమా బాలీవుడ్లో జెండా పాతుతోంది అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది. దీని నుంచి బయటకు రావడానికి రకరకాల ప్రయోగాలు నడిచినాయి. అయితే ఇవి కాదు, మనం డెఫినెట్గా ఆ మార్కెట్లను పట్టించుకోవాలి, ఆ మార్కెట్ సెంటిమెంట్ని మనం కూడా పట్టించుకున్నట్టుగా కనీసం కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేశారు. అలా ఎన్టీఆర్ని అంటే మొదట్లో క్యామియో అనుకున్నారు, కానీ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టరే చేశాడు. నిజానికి హృతిక్ రోషన్ క్యారెక్టర్ కంటే కూడా ఎన్టీఆర్ క్యారెక్టరే పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో. అలా డిజైన్ జరిగింది. దానికి రకరకాల కారణాలు, పర్టికులర్గా అది స్ట్రీట్ బాయ్ క్యారెక్టర్ అవటం, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు అదంతా బాగా నడిచింది. అలాగే ఆ క్యారెక్టర్ని కొంచెం కర్ణుడి తరహాలో నడిపే ప్రయత్నం చేశాడు. కర్ణుడు కూడా నిజానికి ప్రాపర్ సింబల్ కాదు, కానీ ఒక పూర్తి స్థాయి పుట్టటమే అనాథగా పుట్టి స్ట్రీట్లో పెరిగినటువంటి ఒక కుర్రాడు, అతనికి ప్రపంచం మీద ఉండే అవగాహన ఆ నేపథ్యంలో నడుస్తుంది ఎన్టీఆర్ క్యారెక్టర్. అందుకని కంపారిటివ్గా హృతిక్ రోషన్ క్యారెక్టర్ కంటే కూడా అది పవర్ఫుల్ క్యారెక్టర్గా కనిపిస్తుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అలాగే అటువంటి క్యారెక్టర్లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నడిచింది. అందుకని ఆ క్యారెక్టర్ ఏదో క్యామియో క్యారెక్టర్ అలా కాకుండా సినిమాలో చాలా కీలకమైనటువంటి క్యారెక్టర్లోనే ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ ఉండటం అనేది మార్కెట్ స్ట్రాటజీలో భాగంగానే జరిగింది. సౌత్ మార్కెట్ని బలంగా పట్టుకోవాలి అని. దేవర సినిమా హిందీ మార్కెట్లో పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినా కానీ 500 కోట్లు పోస్టర్ వేశారు దానికి. సో ఆ పవర్ని ఈ సినిమాకి యాడ్ చేయాలనుకున్నారు, అది నడిచింది. ఆ మేరకు సక్సెస్ అయ్యారు. ఇది అంటే హృతిక్ రోషన్ సినిమానా ఎన్టీఆర్ సినిమానా అనే చర్చలోకి వెళ్లకుండా ఇది మల్టీ స్టారర్ సినిమాగానే చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ సార్, పర్ఫార్మెన్స్లో కూడా తారక్, నేను చూసాను సినిమా, బట్ సిమిలర్గా ఒకేలాగా ఎక్స్ప్రెషన్ ఒకేలాగా మెయింటైన్ చేశాడేమో అనే ఒక ఏం లేదండి. అంటే క్యారెక్టర్ డెప్త్ ఆ మేరకే అతను ఇది నడిచింది. పెర్ఫార్మెన్స్ అతను అంటే ఎక్కడా కూడా తడబాటుకు గురి కాలేదు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్లోనే ఒక డెప్త్ ఉంది, అలాగే వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్స్ హృతిక్ రోషన్ క్యారెక్టర్లో లేవు. అంటే నిజానికి ఒక నెగిటివ్ షేడ్తో మొదలై పాజిటివ్ యాంగిల్లో ముగిసేటువంటి క్యారెక్టర్గా నడుస్తుంది అది. దానిలో ఒక సింగిల్ స్కేల్ ఉంది. కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్లో 3-4 వేరియేషన్స్ ఉన్నాయి. దానిలో బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఉండటం అనేది అడ్వాంటేజ్ అయింది. ఆ అడ్వాంటేజ్ని బాగా వాడుకున్నాడు నటుడిగా ఎన్టీఆర్ కూడా. అందుకని ఆ క్యారెక్టర్ ప్రత్యేకంగానే ఉంది. హిందీ మార్కెట్లో బాగానే కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్. ఒక డెబ్యూ ఫిలింగా అతనికి ఏ మేరకు ఉపయోగపడుతుంది ఈ సినిమా అంటే స్ట్రైట్ బాలీవుడ్ సినిమాగా చూడాలి దీన్ని ఎన్టీఆర్కి. అది డెఫినెట్గా అతనికి ఉపయోగపడే సినిమాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటివరకు హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలు డబ్ అని అంటున్నాం, కానీ నిజానికి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి అదే. ప్రతి సినిమా ఇక్కడి నుంచి మన సినిమాలు అలాగే పెడుతున్నాయి, అటు నుంచి కూడా అలాగే వస్తున్నాయి. ఇది కేవలం బాలీవుడ్ నుంచి టాలీవుడ్కో లేకపోతే ఇంకో వుడ్కో రావడం కాకుండా రేపో మాపో హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే వచ్చే పరిస్థితి ఉంది. హాలీవుడ్ కూడా ఇప్పుడు బాలీవుడ్ ఎలాగైతే లోకల్ మార్కెట్లను పట్టించుకోవాలని ఎన్టీఆర్ని వాళ్ళు రోప్ చేశారో, అలాగే హాలీవుడ్ సినిమాల్లో కూడా వీళ్ళని రోప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ మధ్య ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఆ ప్రస్తావన చేశాడు. అందుకని డెఫినెట్గా ఆ ఏరియాని బలంగా పట్టుకునే ప్రయత్నం చేశాడు తను. ఆ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ డిజైనింగ్ మీద కూడా కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టాడు అయాన్ ముఖర్జీ. ఈ 2 క్యారెక్టర్ల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయటం,
అది ప్రధానమైన ఎలిమెంటు. సెకండ్ హాఫ్ అంతా కూడా టోటల్గా ఫ్లాష్ బ్యాకులకి కేటాయించాడు. అసలు వీళ్ళు ఎలా స్నేహితులు అయ్యారు, వీళ్ళ కథ ఏంటి అనేది చెప్పడానికి, అలాగే కియారా అద్వానీకి అలాగే హృతిక్ రోషన్కి ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫ్లాష్ బ్యాకుల కేంద్రీకరణగా సెకండ్ హాఫ్ నడిచింది. దాని నుంచి నెమ్మదిగా మళ్ళీ పాత కథని చెప్తూ ఆ కొనసాగింపుగా క్లైమాక్స్కి లాక్కెళ్ళాడు సినిమాని. ఇది ఒక స్పై యూనివర్స్ స్టోరీ. దీనిలో 2-3 సస్పీషియస్ ఎలిమెంట్స్ని జోడించి, అంటే స్పై వెళ్ళిన తర్వాత ఎక్కడ కొల్యూడైపోతాడు అవతల వాళ్ళతో అనేది ఒక క్యూరియాసిటీ నింపేటువంటి అంశంగా తీసుకున్నాడు ఆయన. అయితే అది మాత్రమేనా అంటే సినిమాలో కథాపరమైనటువంటి గందరగోళం ఉంది. అంటే కంటెంట్లో ఉన్న గందరగోళం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్గా తీసుకున్నటువంటి ఏరియా, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆపరేషన్లోనే ఒక గందరగోళం ఉంది. భారతదేశంలో కార్పొరేట్ రాజ్యాన్ని తీసుకురావడానికి, ఇక్కడున్న డెమోక్రసీ లేకపోతే ఈ డెమోక్రసీకి ఊతంగా నిలిచినటువంటి కాన్స్టిట్యూషను, వీటికి తూట్లు పడవటం అనే కార్యక్రమం చేయాలి. కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం ఒక ఇంటర్నేషనల్ కార్పొరేట్ మాఫియా చేసేటువంటి ఒక ఆపరేషన్ని అడ్డుకోవడం కోసం జరిగేటువంటి మిషన్గా చూపిస్తారు. ఇప్పటివరకు మనం పాకిస్తాన్ శత్రువుగాను సినిమాలు చూస్తూ వచ్చాం. ఇందులో పాకిస్తాన్ మాత్రమే కాదు, అనేక దేశాలు, చైనా, జపాన్, ఈ దేశాలన్నీ, చైనా, ఇండోనేషియా, రకరకాల దేశాలు, ఈవెన్ కొలంబోలో కూడా ఒక విలన్. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ని కలిపి ఇది కార్పొరేట్ వారుగా చూపించే ప్రయత్నం చేశాడు. అంటే కార్పొరేట్లు భారతదేశాన్ని కబ్జా చేయటానికి, తమ ఆధీనంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి నడిపేటువంటి రాజకీయ క్రీడని అడ్డుకోవటం అనేటువంటి మిషన్లో భాగంగా వెళ్తారు వీళ్ళు. అయితే ఇక్కడ డైరెక్టర్ గారు తెలియని విషయం, అంటే ఆయనకు తెలిసి మర్చిపోయిన విషయం, ప్రజలకి తెలుసనే విషయం కూడా ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆల్రెడీ భారతదేశంలో కార్పొరేట్ రాజ్యమే నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా, అంటే భారతదేశంలో ఆల్రెడీ ప్రజాస్వామ్యం గందరగోళంలో ఉంది. అలాగే రాజ్యాంగం ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదు. ఆల్రెడీ కార్పొరేట్ రాజ్యాంగమే అమల్లో ఉంది. భారతదేశంలో అధికారికంగా ఏ రాజ్యాంగం మీద అయితే వీళ్ళందరూ ప్రమాణం చేసి అధికారంలోకి వస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయటం అనే కార్యక్రమం ఆపేసి చాలా కాలం అయింది. అది యూపీఏ హయాంలోనూ అలాగే జరిగింది. ఎన్డీఏ హయాంలో ఇంకొంచెం దాన్ని పూర్తిగా పక్కకి నెట్టేసి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు రాసుకున్న పర్సనల్ రాజ్యాంగం మేరకే పరిపాలన నడుస్తోంది ఇక్కడ. ఈ విషయం రోజువారీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఆల్రెడీ భారతదేశం కార్పొరేటు కౌగిలిలోకి వెళ్ళి 95 నుంచి చూస్తున్నాం మనం. ఈ రోజున కొత్త కాదు. 95 నుంచి మనం ఆ ఏరియాలో ఆ బాధలు, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడేదో కొత్తగా భారతదేశాన్ని కార్పొరేట్లు కబ్జా చేయటం కోసం అన్నట్టుగా ఒక కథ రాసి ఆ ఏరియాలో ఒక స్పై ఆపరేషన్ని పెట్టి, స్పై యూనివర్స్లో విపరీతమైనటువంటి, అంటే చేజులు, ఫైట్లు ఇవన్నీ పెట్టేసి, ఆ చేజులు కూడా చాలా మిస్టీరియస్గా నడిచేటువంటి చేజులు. ఇప్పటివరకు మనం ట్రైన్స్ మీద కొట్టుకోవడం చూసాం. ఈసారి విమానాల మీద ఎక్కి కొట్టుకోవడం అనే ప్రక్రియ కూడా చూపించాడు అయాన్ ముఖర్జీ. ఏమాత్రమూ ఇబ్బంది లేకుండా తడబాటు లేకుండా విమానాల మీద యుద్ధాలు చేయించటం అనేది ఆయనకే నడిచింది. అంటే లాజిక్తో సంబంధం లేదు, జనాలకు ఒక ఏదో అద్భుత రసంలో విషయాన్ని చెప్తున్నాను అనేటువంటి మూడ్లో వెళ్ళిపోయాడు ఆ సన్నివేశాలన్నీ కూడా. అంటే వీడియో గేమ్స్ వీటికి అలవాటు పడిపోయినటువంటి కల్చర్లో ఉన్న జనాలకి ఇది కనెక్ట్ అవుతుంది అని అనుకున్నాడు ఆయన. కనెక్ట్ అవ్వచ్చు కూడా. కాబట్టి ఈ కథలో టెక్నికల్గా చాలా గందరగోళం ఉంది. ఈ గందరగోళం ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా క్యారెక్టర్స్ మీద కొంత ఇంట్రెస్ట్ పెట్టి ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైన్ చేసుకుని దాని మీద కొంచెం ఎమోషన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. కొంత దేశభక్తిని నడిపాడు. ఈ దేశభక్తి సందర్భంగా 2-3 డైలాగులు మనకు వినిపిస్తాయి. అంటే దేశమే ముఖ్యం, ప్రాణం కాదు అని ఒక 4-5 క్యారెక్టర్లతో చెప్పిస్తాడు.
దేశం కోసం ఏం చేయటానికైనా సిద్ధమే, నేనా దేశమా అన్నప్పుడు దేశమే ముఖ్యం అని ఒక 4-5 క్యారెక్టర్లతో డైలాగులు చెప్పించటం, అలాగే ఈ దేశభక్తి ముసుగులో చేసేటువంటి హత్యాకాండ దీని మీద ఒక డైలాగు, అంటే హృతిక్ రోషన్ బాల్యంలో ఒక డైలాగు, అంటే అవతల వాళ్ళు కూడా నిజానికి అంటే స్పైకి ఉండవలసినటువంటి లక్షణాలు తన దేశాన్ని గౌరవించడంతో పాటు అంటే స్పై అనేది కేవలం ఏదో మాఫియాగా మారకూడదు, మారకుండా అంటే ఎవరినైనా అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నిజానికి అంతకంటే డెప్త్లో బొబ్బిలిపుల్లో దాసనారాయణరావు గారు రాశాడు. ఆ ఏరియాలో ఇది తేలిపోయింది ఆ డైలాగు. అలా రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ వార్ 2 అనేది టెక్నికల్గా చాలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ విపరీతంగా ఉన్నాయి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ కథ పరంగా తేలిపోయిందని అనిపిస్తుంది సార్ బలంగా. అదే కథపరంగా ఏం లేదు, దాంట్లో విషయం ఏం లేదు, హడావిడి తప్ప. హడావిడి, వాళ్ళ మధ్య ఒక కన్ఫ్యూజను, అంటే ఎవరు ఏమిటి అనేది క్లారిటీ లేకుండా ఆడియన్స్తో ఆ 2 క్యారెక్టర్లని పెట్టి ఆడుకున్నాడు ఒక రకంగా. ఆ క్రమంలో వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు, గోడకి ఇటు ఉంటారు, అటు ఉంటారు, 2 వైపులా నడుస్తుంది. దీన్ని ఒక క్యూరియస్ ఐటమ్గా ఆయన అనుకుని ట్రైలర్స్ నుంచి ఆ డ్రామా నడిపాడు ఆయన. మొదటి ట్రైలర్లో యాక్చువల్గా ఒక స్పై వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో కలిసిపోయి రెండో స్పై వెళ్ళి అతని మీద యుద్ధం ప్రకటిస్తాడు. ముందు వెళ్ళిన స్పై ఆల్రెడీ అక్కడ నాయకుడు అయిపోతాడు అన్న పద్ధతిలో ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేదిగా మొదటి ట్రైలర్ వచ్చింది. రెండో ట్రైలర్లో మళ్ళీ ఎన్టీఆర్ క్యారెక్టర్ని కొంచెం రివీల్ చేస్తూ ఈ క్యారెక్టర్లో కూడా 2-3 సస్పీషియస్ ఎలిమెంట్స్ పెట్టి అదొక క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. సినిమా కూడా అదే లైన్స్లో పెడుతుంది, అంతకుమించి పెద్దగా కొత్త విషయం ఏం లేదు సినిమాలో. కాకపోతే ఎన్టీఆర్ క్యారెక్టర్కి ఆ డెప్త్ రావడానికి కారణం ఏంటంటే అతను ఆ బాల్యం డిజైన్ చేసిన పద్ధతి, అది కొంత బలంగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. రైట్. హృతిక్ రోషన్ క్యారెక్టర్లో ఆ అడ్వాంటేజ్ లేదు. అయితే ఆ క్యారెక్టర్లో హీరో క్యారెక్టర్గా ఎలివేట్ కావడానికి ఒక రొమాన్స్, హీరోయిన్ అదంతా ఉపయోగపడింది మనకి. గతంలో RRRలో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ కూడా దాదాపు ఇలాంటిదే. అంటే కుమరం భీం క్యారెక్టరు తర్వాత అది ఆంజనేయ స్వామిగా మార్పు చెందటం, ఈ వ్యవహారంలో రాముడు హీరో కాబట్టి రామ్ చరణ్ హీరో అనేటువంటి వాతావరణం వచ్చి ఎన్టీఆర్ సెకండ్ హీరో అనేటువంటి ఇంప్రెషను. ఈ సినిమాలో కూడా దాదాపు అదే కండిషను. ఈ సినిమాలో కూడా పేరు లేదు అతనికి, అయినప్పటికీ తన డెబ్యూ ఫిలింగా చూశాడు ఆయన. బాలీవుడ్లో తన డెబ్యూ ఫిలింగా ఓ పవర్ఫుల్ క్యారెక్టర్తో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు, అది వర్కౌట్ అయిపోయింది. కాబట్టి ఆ మేరకు ఎన్టీఆర్ సక్సెస్. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర అనేటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈ సినిమాలో అధిగమించాడు, కొంచెం విస్తరించింది ఆయన మార్కెట్. ఆ మేరకు ఆయన సక్సెస్ అయ్యాడు. యశ్రాజ్ ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని బాగానే ప్రమోట్ చేసుకున్నారంటే కొంచెం లేటుగా మొదలుపెట్టినప్పటికీ మార్కెటింగ్లో వాళ్ళు ముందున్నారు. కూలీ ఆ అడ్వాంటేజ్ చూశారు వాళ్ళు. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్గానే కనిపించింది, వాళ్ళు కొంత ఎడ్జ్ తీసుకున్నారు. కానీ వీళ్ళు క్రమంగా హిందీ బెల్ట్లోనూ ఇతరత్రా కూడా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ వార్ 2 సినిమా మీద నడుస్తున్నటువంటి ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. చూడాలి, అంటే ఈ 2 ఏమిటి కండిషన్ అనేది ఇంకో 2 డేస్లో మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. రైట్. వార్ 2 అయితే టికెట్ కొనుక్కున్నటువంటి ఆడియన్స్కి భారీగా నిరాశ అయితే కలిగించదు. ఆ హడావిడి చేజింగ్స్ వాటి మీద సరదాగా జనాలు కూర్చుని ఒక వీడియో గేమ్ లాగా ఎంజాయ్ చేసి వచ్చేయటమే.